మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే అభివృద్ధి చేయాలనో వచ్చిన కార్యక్రమాన్ని మంచిగా పనిచేసి మరి పేరు తెచ్చుకోవాలనో పాపము సర్పంచ్ చేసినటువంటి ఆ కార్యక్రమము, ఆ కాంట్రాక్టు, ఆ వర్క్ 5 లక్షల నుంచి దాదాపు 50 లక్షల వరకు ఒక్కొక్క చోట ఆ గ్రామం సైజును బట్టి, అక్కడ వచ్చిన నిధులను బట్టి, అక్కడ వచ్చినటువంటి వర్క్ను బట్టి ఆ పని చేస్తే ఇంజనీర్లు ఎంబీ రికార్డ్ చేసి చెక్ మెజర్లు చేసి టోకన్లు వచ్చి ఈరోజు మరి ఆ 1200 కోట్ల రూపాయల సర్పంచ్ బిల్లులు ఎందుకు ఆపారు, దేనికోసం సర్పంచ్ బిల్లులు ఆపారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ వారు పని చేయలేదంటే మరి దాన్ని ఎంక్వైరీ చేయండి తప్ప, చేసిన పనికి మీరు ఆఫీసర్లు చెక్ మెజర్ చేసి ఎంబీ రికార్డు చేసిన తర్వాత కూడా మీరు చెక్కులు మరి టోకన్ ఆపేసి వారికి పేమెంట్స్ ఆపుతా ఉన్నారు. మరి బడా కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి, 1000 కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి ఇచ్చేటువంటి మీరు సర్పంచులకు సంబంధించినటువంటి 1200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదు? దేనికోసం మీరు సర్పంచుల మీద కక్ష సాధింపు చేస్తా ఉన్నారు? ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎన్నడూ ఈ రకంగా మేము చూడలేదు. పూర్తిగా మిడ్ డే మీల్లకు కూడా వంట చేసేటువంటి వాళ్ళకు కూడా దాదాపు 7 నెలలు అయిందట. మీరు ఇచ్చే 8 రూపాయల భోజనం కూడా 7 నెలల నుంచి డబ్బులు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? మరుంటే శ్వేతపత్రం ఇవ్వండి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టండి. ఈ రకంగా చిన్న వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తూ వీళ్ళందరి బిల్లులు ఆపుతూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ జేబులు నింపేటువంటి అవసరం ఏమున్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పెన్షన్లు కూడా ఏప్రిల్ నెలలో పెన్షన్ జూన్ 25 తారీఖు పెన్షన్ ఇస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ జూన్ 25 తారీఖు ఇస్తే మే జూన్ పెన్షన్ మీరు ఎప్పుడు ఇస్తారు? మరి మీరు ఇస్తామన్న 4000 రూపాయలు పక్కన పెట్టండి. మీరు ఇస్తామన్నటువంటి 2500 రూపాయలు గృహులకు ఇస్తామన్నటువంటి సంగతి పక్కన పెట్టండి. ఎగ్జిస్టింగ్ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి 2000 రూపాయల పెన్షన్ కూడా ప్రతి నెల ఇవ్వలేనటువంటి దుస్థితి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఉన్నదా? ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఆర్థిక పరిస్థితి బయట పెట్టండి, అవసరమైతే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టండి తప్ప డబ్బురాలకు పోకుంటూ మీరు ఈ రకంగా చిన్న పేద కుటుంబాల కోసం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆపి కేవలం బడా బడా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కోసం, పెద్ద పెద్ద పర్సంటేజ్ల కోసం మీరు చేసేటువంటి కార్యక్రమం మీరు ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నటువంటి వాళ్ళకి, అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. రెగ్యులరైజేషన్ పక్కన పెట్టి కనీసం వారికి సమయానికి ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఎందుకున్నది మరి చెప్పాల్సినటువంటి అవసరము ఈ రోజు ఉన్నది. నిధులు లేక అష్ట కష్టాలు పడుతున్నటువంటి గ్రామ పంచాయతీలు కనీసం డ్రైనేజ్ క్లియర్ చేయడానికి కూడా డబ్బులు లేక ఈరోజు అవస్థ పడతా ఉంటే వాళ్ళ పరిస్థితి వెలువలోకి వెళ్ళి పోయిన పడ్డ పరిస్థితి కళ్ళారా చూస్తున్నాం.